హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? సరే, ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ యూనిట్ 1 ఎస్ఐస్ అనేది కంప్లీట్ చేసేసుకున్నాం కదా. సో ఇప్పుడు యూనిట్ 2లో ఎస్ఐస్ అనేది కంప్లీట్ చేసుకోబోతున్నాం అనమాట. షార్ట్స్ కూడా కావాలంటే కామెంట్ చేయండి. సో ఇప్పుడు ఏంటంటే సాల్వ్ p² + 2py cot x = y². సో గివెన్ దట్ ఇచ్చిన దాన్ని రాసుకొని జస్ట్ ఈ y²ని లెఫ్ట్ సైడ్కి పంపించుకున్నాం అనమాట. ఇది ఎలా ఉంది? అప్పుడు దీన్ని దేంతో కంపేర్ చేసుకోవాలంటే AP² + BP + C = 0. సో C అంటే ఇది, అలాగే B అంటే ఇది, A అంటే ఇది అనమాట. AP². సో A ఏమవుతుందండి? 1 అవుతుంది. సో 1 A = 1, B = 2y cot x అండ్ C = -y². ఓకే, వీ నో దట్ మనకి ఫార్ములా అందరికీ తెలుసు. P = -b ± √b² - 4ac/2a. ఇవి రూట్స్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు యూజ్ చేస్తున్నాం అనమాట. అంటే -2y మీరు ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఎప్పుడైతే మీరు ఈ ఫార్ములాతో ఇచ్చిన ఈక్వేషన్ అనేది కంపేర్ చేస్తారో తప్పకుండా ఈ ఫార్ములా వస్తుంది అనమాట. 2y cot x నేను పర్టికులర్గా ఈ లెసన్ గురించి చెప్తున్నాను. అలాగే ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసేసుకుంటాం అనమాట. అప్పుడు 4y² కాట్స్, ఇక్కడ 4 ఉంది కదా, ఇక్కడ 4 ఉంది. సో 4 కామన్ తీస్తాము. అలాగే ఇక్కడ y² ఉంది, ఇక్కడ y² ఉంది. ఈ మైనస్ ప్లస్ అయిపోతుంది. అలాగే ఈ y² కామన్ తీస్తాము. దాని ఏం మిగులుతుంది? cot² x + 1 మిగులుతుంది అనమాట. మనకి ఈ ఫార్ములా ఏంటంటే 1 + cot² x = cosec². నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తామంటే cot² x + 1 ప్లేస్లో ఈ cosec² x అనేది సబ్స్టిట్యూట్ చేస్తామన్నమాట. సో పేజ్ టర్న్ చేస్తాను, వెయిట్. సో పేజ్ టర్న్ చేశాక ఇలా ఉందన్నమాట. అంటే -2y cot x ± 2y cosec x. అవునా? cosec x/2 అంటే అక్కడ cot² x + 1 ప్లేస్లో ఈ cosec² x అనేది సబ్స్టిట్యూట్ చేసామన్నమాట. నేను చెప్తాను దీన్ని. 4y² cosec² x ఇలా ఉంది కదా. సో ఒక్కసారి cosec² x ఇలా ఉంది కదా. అయితే సో దీన్ని 2² అని రాయొచ్చు, దీన్ని y² అని రాయొచ్చు, దీన్ని cosec² x అని రాయొచ్చు. సో రూట్ ఇది మొత్తం √2y cosec x హోల్² ఇలా క్యాన్సిల్ అయిపోయింది అనమాట. సో అలా క్యాన్సిల్ అయిపోయి ఈ స్టెప్ అనేది వచ్చింది. ఓకేనా? దెన్ ఈ టూ కామన్ తీసేస్తాం అనుకోండి. ఎలా అంటే ఈ 2 కామన్ తీసేస్తాం. దెన్ ఏం మిగులుతుంది? మైనస్ ఆఫ్ cosec x/2 ఉంది కదా. సో ఈ టూ క్యాన్సిల్ అయిపోయి ఈ స్టెప్ మిగిలిందనమాట. సో ప్లస్ ఆర్ మైనస్ కాబట్టి ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్. అంటే దీన్ని బట్టి ఈ ప్రాబ్లం అనేది 2 కేసెస్లో చేయాలన్నమాట. కేస్ 1 దీన్ని యూజ్ చేసి అండ్ కేస్ 2ని దీన్ని యూజ్ చేసి. సో కేస్ 1లోకి వచ్చేసరికి p = y - ఇదేంటంటే సో కేస్ 1లో మనం దీన్ని యూజ్ చేసి చేస్తున్నాం కదా. సో కేస్ 1లో cot xని ఏమని రాయొచ్చు? cosecant + sin. cosecant ఏమని రాయొచ్చు? 1/sin అనమాట. దెన్ y = 1 - cos x sin x సేమ్ కాబట్టి అదే ఎల్సిఎం అవుతుంది. సో 1 - cos x అంటే దిస్ ఈజ్ ఆల్సో ఫార్ములా అండి. 1 - cos x = 2sin² x/2. అలాగే sin x = 2sin x/2 cos x/2 అనమాట. సో దిస్ ఈజ్ ఫార్ములా కాబట్టి సో ఈ టూ అలాగే ఈ సైన్ ఈ స్క్వేర్లో ఒకసారి క్యాన్సిల్ అయిపోతే sin/cos మిగులుతుంది. sin/cos అంటే tan కదా. సో y tan x/2. ఇప్పుడు p అంటే మనకు తెలుసు, నేను ముందు వీడియోస్లో ఆల్రెడీ చెప్పి ఉన్నాను. dy/dx = y tan x/2. ఇంటిగ్రేషన్ అనేది అప్లై చేయండి. దాని ఏమవుతుంది? ఇంటిగ్రల్ dy ఇక్కడ ఇంకొక స్టెప్ చేశారు. ఐ విల్ టెల్ దట్. ఏంటంటే ఈ వైని ఇక్కడ మల్టిపుల్ అవుతుంది కాబట్టి ఇక్కడ డివిజన్ చేశారు. అలాగే ఇది డివిజన్ అవుతుంది కాబట్టి ఇక్కడ మల్టిపుల్ చేశారు. అప్పుడు ఇంటిగ్రేషన్ చాలా ఈజీగా అవ్వడం కోసం అంతే. సో ఇంటిగ్రల్ dy/y అలాగే ఇంటిగ్రల్ tan x/2. ఇంటిగ్రల్ tan x/2 అంటే ఫార్ములా ఇదనమాట. జస్ట్ మనకి tan x ఫార్ములా తెలుసు. /2 ఉందంటే ఈ x/2 వస్తుంది. అలాగే కింద కూడా ఎల్సిఎం దగ్గర కూడా 1/2 వస్తుంది. సో log y log mod secant x/2 1/2 + log c. ఓకే, ఇక్కడ log c ఎందుకు వచ్చిందో ముందు మీకే అర్థమవుతుంది. log y = 2 log mod secant x/2 log c.
సో ఇక్కడ లాగ్ కామన్ తీసేస్తాము. నేను ముందు వీడియోలో చెప్పి ఉన్నాను కదా, ఏంటంటే సీకెంట్ x/2 ఇలా ఉందనుకోండి, మాడ్ ఉంది ప్లస్ ఇక్కడ లాగ్ ఉంది. సో లాగ్ ఉంది కాబట్టి ఇక్కడ మాడ్ క్యాన్సిల్ అయిపోయి లాగ్ సీకెంట్ స్క్వేర్ x/2 ఇలా అవుతుందన్నమాట. సో ఆ స్టెప్ ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అంటే లాగ్ ఏబి మల్టిపుల్ అవుతుంది కదా, సో అలా అందుకని చెప్పేసి ఇక్కడ లాగ్ సి పెట్టాము. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోతుంది. y = c సీకెంట్ స్క్వేర్ x/2 అనమాట. సీకెంట్ స్క్వేర్ అంటే 1/cos స్క్వేర్. సీకెంట్ స్క్వేర్ x/2 అంటే 1/cos స్క్వేర్ x/2. సీకెంట్ అని అనుకోండి. సో సీకెంట్ cos స్క్వేర్ x/2 అక్కడికి వెళ్తే మల్టిపుల్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద కేస్ 1 సొల్యూషన్ అనమాట. కేస్ 1 కాబట్టి ఇక్కడ C1 మెన్షన్ చేస్తాం, కేస్ 2లో C2 మెన్షన్ చేస్తాం. సో కేస్ 2కి వెళ్దాం. సో కేస్ 2లో ఏంటంటే దీన్ని యూజ్ చేసి చేస్తాం అనమాట. -cot x/2 -y cosecant x/2 cosecant x. సో దీన్ని యూజ్ చేసినప్పుడు ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఈ మైనస్ అనేది కామన్ తీస్తాం. కామన్ తీస్తే ఇక్కడ ప్లస్ వస్తుంది కదా, అలాగే వచ్చింది అనమాట ఇక్కడ. సో -y కాట్ని cot x అంటే cos బై సైన్, అలాగే కొసిగెంట్ అంటే 1/sin. సో 1 + cos x sin x అనమాట. సో 1 + cos x అంటే 2 cos స్క్వేర్ x/2, sin x అంటే 2 sin x/2 cos x, 2 sin x/2 cos x/2 అనమాట. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అయింది, ఈ కాస్ క్యాన్సిల్ అయిపోయింది. cos బై సైన్ అంటే cot x/2 dy/dx = సో -y cot x/2 వచ్చింది కదా. సో dy/y అంటే మల్టిపుల్ దేని టర్మ్స్ అనేవి దానికి విడివిడిగా ఇచ్చేసామన్నమాట. దాని ఇంటిగ్రేషన్ అనేది అప్లై చేసాము. dy/y = -cot x/2 dx. సో దెన్ dy/y అంటే log y -2 log mod of sin x/2 plus log c. చిన్న మిస్టేక్ అవ్వడం వల్ల ఎలా ఉంది, నేను ఇక్కడ రాస్తాను చూడండి. dy/y = -cot log y -2 log mod of sin x/2 plus log c అనమాట. సో ఈ స్టెప్ ఇది, డోంట్ బీ కన్ఫ్యూజ్. సో log y ఈ మైనస్ టర్మ్స్ని అటు సైడ్కి పంపించాం, దెన్ ప్లస్ అవుతుంది కదా. సో log c log కామన్ తీస్తాం చాలు. లాగ్ కామన్ తీస్తే y sin స్క్వేర్ x/2. ఇది కూడా ఎలా వచ్చిందో నేను ఆల్రెడీ ఇక్కడ చెప్పి ఉన్నాను కదా. సో సేమ్ ప్రాసెస్ అనమాట. y sin స్క్వేర్ x/2 = log c, y sin స్క్వేర్ x/2 - c2 అంటే ఈ లాగ్ కామన్ తీసి క్యాన్సిల్ చేస్తాం మనం. ఈ లాగ్ క్యాన్సిల్ చేస్తాం. దాని ఎలా వచ్చింది, ఈ కేస్ 2 కాబట్టి c2ని అటు సైడ్కి పంపించాము. సో జనరల్ సొల్యూషన్ రెండింటికి ఏం రాయాలంటే కేస్ 1లో వచ్చిన సొల్యూషన్ దీన్ని 2 అనుకోండి, అలాగే దీన్ని 1 అనుకోండి. ఈక్వేషన్ నెంబర్ 1ని 2ని మల్టిపుల్ చేసి దాన్ని 0కి ఈక్వల్ చేస్తే దట్ ఈస్ ద సొల్యూషన్. ఒక్కొక్కసారి సొల్యూషన్ ఇది కూడా వస్తుంది వేరే ప్రాసెస్లో చేసినప్పుడు. సో ఇది కూడా రైట్ ఆన్సరే అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.